హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు నేను మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. 2 దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, 4, 5 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నా. మీరు కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కువేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. చిటికెడంతా పసుపు వేసుకోండి. ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోండి. నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నా. మీరు కావాలంటే చిన్న ప్యాకెట్ తీసుకొని మొత్తమైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది కొద్దిగా ఇందులో వేసేసుకోండి. వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని అంతా ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోండి. హాఫ్ కేజీ మటన్‌కి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, అనాస పువ్వు, కొద్దిగా సాజీరా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. మనం సగమే కుక్ చేయాలి కాబట్టి రైస్‌ని. ఇప్పుడు మటన్ 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ మనకిలా సగం 80% ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక జాలీతోని ఇలా రైస్‌నంతా మటన్ పైన వేసేసుకోవాలి. వాటర్ లేకుండా బాగా ఇలా జాలీతోని తీసుకుంటూ రైస్‌ని మటన్‌లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్పూన్‌తోని చిన్న చిన్న హోల్స్ చేసుకొని ఆ హోల్స్ మధ్యలో ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీనిపైన ఇలా రౌతు లాంటిది వెయిట్ పెట్టేసుకోండి. వెయిట్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్‌లో. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీస్తే అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్టు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.